హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చుక్క నూనె లేకుండా పుంటికూర కర్రీ ఎలా వండాలో నేను చూపిస్తున్నానండి. ఇలా పుంటికూర నీట్గా కడుక్కొని ఒక గుండెలోకి తీసుకున్నాక కొన్ని పచ్చిమిర్చి 15 నుంచి 16 పచ్చిమిర్చిలు రెండుగా చీల్చుకొని వేసుకోవాలండి. కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు వేసుకొని చిటికెడు పసుపు, టేస్ట్ సరిపడంత ఉప్పు వేసుకొని నీళ్ళు పోసి పెట్టుకోవాలండి. ఇక్కడ శనగపప్పు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా 70% ఇలా ఉడుకుతుంది చూడండి. ఇలా 70% ఉడికాక మనం ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా కూడా నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది. శనగపప్పు వేసినా బాగా టేస్ట్ ఉంటుంది. ఇలా ఉడుకుతుండగా ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. మొత్తం ఉడికిపోయింది. మూత పెడితే మాత్రం, అంటే ఏ ఆకుకూర పైన మూత పెడితే బ్లాక్ కలర్ వస్తుందండి, అందుకే నేను మూత పెట్టలేదు. ఇలా దాంట్లో మిగిలిన వాటర్ ఒక గిన్నెలో కొంపేసుకొని పప్పు గుత్తితో మెదిపేసుకోవడం అండి.